ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఐరన్ ప్యాన్లు, ఐరన్ కడాయిలే ఉపయోగించేవారు. ఎందుకంటే ఈ కడాయిలో ఉండే వంటల రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో నాన్ స్టిక్ పాన్లు అందుబాటులోకి వచ్చాయి. సో మళ్ళీ ఇప్పుడు పాత ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇనుప కడాయిలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అయితే ఇనుప కడాయిలో కొన్ని రకాల ఆహారాలను వండకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం. ముఖ్యంగా పుల్లని ఆహారాలు. టొమాటో, చింతపండు, నిమ్మరసంతో కూడినటువంటి ఏ వంటలు కూడా ఐరన్ కడాయిలో వాడడం మంచిది కాదు. ఇవి ఎక్కువ ఎసిడిటీ కలిగి ఉండడంతో ఐరన్ ఆహారంలో చేరి ఆహారానికి రంగు, రుచి మారిపోతుంది. అలాగే వంకాయ, పాలకూర వంటి పదార్థాలు కూడా ఐరన్ కడాయిలో చేయకపోవడం మంచిది. వంకాయలో ఉన్నటువంటి ఎసిడిటీ, అలాగే పాలకూరలో ఉన్నటువంటి ఆక్సిలిక్ యాసిడ్ వల్ల వంటలో నలుపు రంగు రావడం జరుగుతుంది. అదేవిధంగా లోహపు రుచి కూడా వస్తుంది. నెక్స్ట్ ఎగ్స్, బీట్రూట్. కోడిగుడ్లు తెల్ల సొనలో ఉండే సల్ఫర్ ఐరన్ తో రసాయన చర్యకు గురవుతుంది. పైగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇది మీ వంట రుచిని కూడా తగ్గిస్తుంది. అలాగే బీట్రూట్ లో సహజంగా ఉన్నటువంటి అధిక ఐరన్ కడాయితో రియాక్ట్ అవుతుంది. దీని కారణంగా ఆహారం సహజ రుచిని కోల్పోతుంది. పిండితో తయారైన పాస్తా వంటి పదార్థాలు కూడా ఐరన్ కడాయి అడుగుకి అతుకుపోయి మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్వీట్ ఐటమ్స్. తీపి వంటకాలను ఐరన్ కడాయిలో తయారు చేయడం వల్ల వాటి టేస్ట్, స్మెల్ చేంజ్ అవుతుంది. ఐరన్ తో కలిసినటువంటి పదార్థాలు స్వీట్ ఐటమ్స్ కి అసహజమైన రుచిని తెస్తాయి. కాబట్టి స్వీట్ ఐటమ్స్ కోసం ప్రత్యేకమైన పాత్రలు వాడడం మంచిది. ఐరన్ కడాయి కొన్న తర్వాత దాన్ని వాడడానికి ముందు సరైన కేర్ తీసుకోవడం అవసరం. మొదట ఆయిల్ అప్లై చేసి మంచిగా క్లీన్ చేసుకోవడం అవసరం. ఇలా చేస్తుండగా కడాయికి ఉన్నటువంటి మురికి తొలగించడానికి సహాయపడుతుంది. వంట సమయంలో ఐరన్ వంటల్లోకి ఎంత చేరుతుందనే దానికి, కడాయిని ఎలా ఉపయోగిస్తున్నామో, వండే ఐటమ్స్ రియాక్షన్ ఏంటో, అలాగే కడాయి కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఐరన్ కడాయిలను వాడుతున్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ కూడా పాటించాలి.